హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రఘు. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది ఏంటంటే, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ పాస్ నుంచి స్కాలర్షిప్ స్టేటస్ చూసుకోవడం ఎలాగా అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఇక్కడ ఈ పాస్ అఫీషియల్ వెబ్సైట్ టైప్ చేయండి. ఈ పాస్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మనం చాలా ఈజీగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ స్టేటస్ని ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్కి వెళ్దాం. గూగుల్లో ఈ పాస్ అని టైప్ చేయండి. ఈ పాస్ ఈ ఫస్ట్ ఐకాన్ అనమాట, హోమ్ పేజ్. ఇప్పుడు మీరు ఏ స్టేట్లో స్టేటస్ చూసుకోవాలనుకుంటున్నారు, ఏదర్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్లో చూడాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూడాలనుకుంటే తెలంగాణలో. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ది చూద్దాం. ఓకే, ఇక్కడ లాస్ట్లో ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే గిన స్కాలర్షిప్ స్టేటస్ అని ఇక్కడ కనపడుతుంది కదా కింద, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. అప్లికేషన్ నెంబర్ అడిగితే గిన మీరు ఏ ఇయర్ది అయితే గిన స్కాలర్షిప్ స్టేటస్ చూసుకోవాలనుకుంటున్నారో ఆ ఇయర్ది అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ నా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ పాస్ టైప్, ఎస్ఎస్సి పాస్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ నాది ఏపీ రెగ్యులర్ అయితే రెగ్యులరు, సప్లిమెంటరీ అయితే సప్లిమెంటరీ, ఆధార్ బోర్డు ఏదైతే అది. ఏపీ రెగ్యులర్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ అనమాట, 0922124245. అకాడమిక్ ఇయర్ అంటే ఏ ఇయర్ది ఇప్పుడు మీరు చూడబోయే స్టేటస్ అనేది. అకాడమిక్ ఇయర్ది అంటే ఇప్పుడు 2014 అనుకోండి, అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2014 to 15 ఉంటుంది. 15 అయితే 15 to 16 ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ 2015 చూడాలనుకుంటున్నాం కదా, అంటే 15 to 16. ఇయర్ ఆఫ్ పాస్ అంటే 10th మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అనేది అడుగుతుంది. 2009 డేట్ ఆఫ్ బర్త్ 15/06/1994. ఇప్పుడు ఇక్కడ గెట్ స్టేటస్ అని కనపడుతుంది కదా, ఈ గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే మన స్టేటస్ అనేది వస్తుంది. ఇది మన స్టేటస్. ఇక్కడ లాస్ట్కి స్క్రోల్ డౌన్ చేస్తే గిన ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ప్రింట్ పైన క్లిక్ ఇస్తే గిన మనకు అప్లికేషన్ ప్రింట్ అయిపోతుంది. ఇది తీసుకెళ్ళి మనం కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్కి కానీ, బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కానీ, ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు మీకు నచ్చినట్లయితే గిన మీరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.